అవతార శ్రీవారి వైద్య సేవకులు అంటూ చికిత్స బోధన పరిశోధన రంగాల్లో నిష్ణాతులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానం. నెలలో సగటున వారం రోజుల పాటు ఆసుపత్రుల్లో సేవలు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆసుపత్రిలో శ్రీవారి వైద్య సేవకుల ద్వారా మెరుగైన సేవల వ్యవస్థీకరణకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు కొందరు వైద్యులు సేవాభావంతో ముందుకొచ్చి బార్డ్ స్విమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించేవారు. ఇకపై దేశ విదేశాల నుంచి నిష్ణాతులైన వైద్యులతో పాటు నర్సులు టెక్నీషియన్ల సేవలను ఆహ్వానిస్తున్నారు. రోగులకు అధునాతన శస్త్రచికిత్సలు బోధన పరిశోధనలు అధ్యయన నిమిత్తం వాళ్ళకి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఇందుకు వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులకు శ్రీవారి ప్రోటోకాల్ దర్శనం వసతి రవాణా తదితర సదుపాయాలు సమకూర్చబోతున్నారు. శ్రీవారి వైద్య సేవకులుగా నమోదు చేసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో వీలు కల్పించింది. త్వరలో యాప్ను అందుబాటులో తెస్తుంది. ఆ విభాగాల్లో అనుభవం గుర్తింపు సాధించిన అవార్డుల గురించి వివరాలు బోధన అనుభవాలు వెల్లడించాలి. టెక్నీషియన్లు నర్సులు ఎలాంటి సేవలు అందించగలరనే విషయాలు తెలపాలి. నెలలో సగటున వారం రోజులు సేవలకు సమయం కేటాయించాలి. శ్రీవారి వైద్య సేవకు స్విమ్స్లో 2 ఉద్యోగులతో ప్రత్యేక సేవలు ఏర్పాటు చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చంద్రబాబు నిత్య మోసగాడు అంటూ